గోధుమ పిండి, బెల్లము, కొబ్బరి అండి బూరెలు తయారు చేస్తున్నాను. వీటికి కావాల్సిన పదార్థాలు: మనకు కావాల్సిన పిండి 1 గ్లాసు, కొంచెం నూనె, కొబ్బరి, బెల్లము, ఇలాచీ పౌడరు. ఈ కొబ్బరిని మనం సగం తీసుకొని మనకు కావాల్సినంత తీసుకొని తురుముకోవాలండి. ఈ బెల్లాన్ని కొంచెం తీసుకొని వాటర్లో వేసి మరిగించాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ బెల్లం మరిగించాలి. ఎందుకంటే రాయిలు అవి ఉంటాయి కదండి, తినేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది రాయిలు ఉంటే. అందుకే బెల్లం కొంచెం కరిగించుకొని మరగాలి కొంచెం. ఈ కొబ్బరి మనకు కావాల్సినంత తీసుకొని సన్నగా తురుముకోవాలండి. మనం ఒక సన్నం దాంతో తురమాలండి. తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి ఉందండి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. గోధుమ పిండి ప్లేట్ తీసుకుని ఒక జల్లెడు తీసుకుని జల్లించాలండి. జల్లించుకున్న పిండి ఈ డస్ట్ పడేయాలి పక్కకి. పిండి గిన్నెలో వేసుకోవాలి. ఒక స్టీల్ జాలి పెట్టి బెల్లం ఉడకెట్టుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు ప్లాస్టిక్ పెట్టొద్దు, కాలిపోతుంది. మొత్తం రాయిలన్నీ బయట ఏమైనా ఉంటే వస్తాయి. చూడండి ఎన్ని రాయిలు ఉన్నాయో, చిన్న రాయిలు ఉంటాయి. వెలిగించి పెనం పెట్టాలండి. నూనె మరగనివ్వాలండి. కొంచెం ఇలాచీ పౌడరు, పచ్చి కొబ్బరి తురుము కొంచెం బాగా కలపాలి. వాటర్కి బదులు బెల్లం వాటర్ వేయాలండి. వేరే వాటర్ వేయకుండా మనం కలుపుకుంటూ మరి గట్టిగా కలుపుకోవద్దు, మరి చిక్కగా, మరి పలచగా కలిపొద్దండి. తీపి చూసుకోండి. ఇప్పుడే కొంచెం కొంచెం తీసుకొని వేసుకోవాలండి. మధ్యలో కొంచెం ఇలా కలపాలండి. ఈ బూరెలన్నీ ఒక సిమ్లో పెట్టి కాల్చాలండి. ఐలో పెట్టొద్దు, మాడిపోతుంది. స్టవ్ ఆపేయాలండి. బూరెలు రెడీ అయిపోయినాయి. ఇవి చాలా సింపుల్ బూరెలు అండి. ఇవి చాలా తొందరగా వండుకోవచ్చు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా టేస్ట్గా ఉంటాయండి ఇలా చేస్తే. టేస్టీ బూరెలు రెడీ అయిపోయినాయండి. నూనె కూడా ఎక్కువ పీల్చదండి. మనం నూనె తక్కువలో వేసుకుని కూడా వండుకోవచ్చు.